ఇట్స్ నాట్ ఫర్ కిడ్స్. ఇక్కడ కిడ్ కొన్నాడికి ఈ సినిమా రావద్దు. ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ పీక్ చూస్తావు, హీరోయిన్ గా వెళ్ళావు, ఎట్లా చూసావు? ఇప్పుడు పిచ్చి పీక్స్ చూడబోతున్నా. ఇప్పుడు పిచ్చి పీక్స్ చూడబోతున్నా. ఏమిటండి మీరు మాట్లాడేది? వచ్చేసా. ఎవరు నువ్వు? లేటెస్ట్ స్టార్ట్. అయిపోయి. నీ పేరు అమూల్యనా? మీ అక్క పేరా? మరి లేడీస్ బుకింగ్ చేసుకుని జెంట్స్ ఎక్కేదేంది? అట్లా ఎక్కకూడదు తమ్మి, తప్పు. చూడు అమూల్య అంట పేరు, మరి నీ పేరు అమూల్య అయితే నువ్వు ఎక్కొచ్చు. అరే నేను ర్యాపిడో ఎందుకు చేస్తాను అనుకున్నావు? ఎందుకు? ఓన్లీ అమ్మాయిలని అయితేనే ఎక్కించుకొని పోతా, అబ్బాయిలని అయితే ఎక్కించుకోను. అందరం మనోళ్ళే. లైఫ్ లో సక్సెస్ ఇంపార్టెంట్. సక్సెస్ ఇంపార్టెంట్ నాకు తెలిసి. సక్సెస్ ఎంత ఇంపార్టెంట్, సెక్స్ కూడా అంత ఇంపార్టెంట్. ప్యారీ సమాజ్ గయి. ఓకే, కానీ ఇంకా నాకు టైం రాలే. పావు. ఇంతకీ మీ అల్లుడు ఎలా ఉన్నాడో చెప్పనే లేదు. మొగ్గలా ఉన్నాడమ్మా. పప్పా అప్పుడే విరిసిన మల్లె మొగ్గల మిలమిల మెరిసిపోతున్నాడమ్మా. ఊరిని దుంపదేగా ఇలా కామెంట్ వాడువాడా. నేనేం తినను భయ్యా, అన్నమే తింటా. ఎందుకంత డర్టీ మైండ్ తో చూస్తున్నారు నా వీడియోస్? అంటే అది కామెంట్ చదువుతుంటే పిచ్చొస్తున్నారు. నా కామెంట్లు నా ఫ్రెండ్స్ నా ముందు చదువుతుంటే నాకు ఇంకా సిగ్గవుతుంది. అనుకున్నాను. కొంచెం చూసి కామెంట్ చేయొచ్చు కదా. ఓకే, ఇంప్రెసివ్ గానే ఉంది కామెంట్. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి? మా సౌత్ ఇండియన్ సినిమాని ఈ రోజు ఈ స్థాయికి తీసుకెళ్లారు. సో కీప్ ట్రైంగ్. దిస్ ఇస్ యువర్ ప్లేస్ టు టెల్ యువర్ స్టోరీ. ఒకప్పుడు మన డైరెక్టర్ పేరు కూడా ఎవరు తెలియదు. వీడు స్నాప్ ఏమి ఇది పెట్టిండు, ఏం చేస్తుండో చూద్దాం. రిలాక్స్. పోయబ్బాయి, లవర్ లేదని బాధపడకు, నేను వచ్చేస్తాలే. ఐఎమ్ సింగిల్. అదే ఇద్దరు నాకెందుకు? What's the most embarrassing thing your parents have caught you doing? సంథింగ్ ఇస్ ఫిష్. చూస్ చేస్తున్నా, ఏం చెప్పాలి? లిస్ట్ పెద్దది. అంటే 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 పీపింగ్ ఇంటూ సమ్మన్ ఎల్సెస్ హౌస్. అది చాలా పక్కింటి వాళ్ళ ఇంట్లో నేను చూస్తున్నాను అనమాట. బట్ ఆ ఇంట్లో ఏం అది ఎందుకు? వేసేసాడు, బాగా వేసేసాడు. చేపలు తినేరా ఏంటి? ఉన్నదని అమ్మ అనుకున్నా కానీ దగ్గరికి వచ్చేసరికి నాకు తేడా కొట్టిందండి. దూరం నుంచి చాలా బాగున్నారు, దగ్గరికి వచ్చేసరికి ఈ అమ్మాయి ఏంటి ఎలా ఉంది అనిపించింది. ఇమోషనల్ డామేజ్. హాయ్ గైస్. ప్రసాదం తిని తిని కడుపు నిండిపోయింది, ఫుడ్ కూడా తినలేమేమైతే. దున్నపోతులో అంటే ఎస్. మీ డైలాగ్ ఇప్పటికీ బాగా మారుమోగిపోతుంది డైలాగ్. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. సో సూపర్ డైలాగ్. అండ్ వన్ డైలాగ్ ఇన్ తెలుగు పీపుల్ కోసం, వన్ డైలాగ్. నోరుమైరా.
Hey, can you see my eyes when I put these on? No. Oh. Okay, cool. మరి అంత గట్టి గడితే ఏం చెప్తాం? బ్రో, కార్ డ్రైవింగ్ చేయాలంటే నాకు ఒక హగ్ కావాలి. హగ్ ఇస్తావా? ఇస్తావు. బిగ్ బాస్ కి పోతున్నా హగ్ చేసుకోవడానికి. అదే నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. నేను సతీష్ రెడ్డి పున్నం. నేను యాక్చువల్లీ శ్రీధర్ గారిని July 4th రోజు కలిశాను. హాయ్ అండి, ఫస్ట్ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఐఎమ్ సోమా, ది జానిటర్, సన్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనర్, సన్ ఆఫ్ లేడీస్ టైలర్. నేను రితేష్ గారిని July 4th కలిశాను. ఫస్ట్ పెళ్లి చూపులు నాది. ఫస్ట్ పెళ్లి చూపులు హన్మకొండ వరంగల్లో జరిగింది. అప్పుడు యాక్చువల్గా నేను పెళ్లి చూపుల్లో ఉన్నా. పెళ్లి చూపులు అంటే నాది కాదు, తరుణ్ భాస్కర్ది. యాక్చువల్లీ సుమంత్ అశ్విన్, ఇక్కడ భరణి గారు వచ్చారు. సుమంత్ అశ్విన్ అంటే అశ్విని, భరణి, రోహిణి 27 నక్షత్రాలు. ఆర్ని తెలుగులో నక్షత్రాలు అంటారు. నక్షత్రాలంటే అశ్విని, భరణి, రోహిణి. When he asks, Pali ki katnam entha istav. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. సతీ గారు వెళ్ళిపోతున్నారా? ఓ లేదు. ఫైల్ వాన్ని తీసుకొస్తే భయపడతామా? నేను ఫైల్ వన్ కనిపిస్తున్నానా? ఏదే అల్లు అర్జున్ లో ఉన్నావు. ఏంది బ్రో అంత మాట అన్నావు నన్ను? నేను ఇందాక ఇప్పటి వరకు చేసిన వీడియోస్ ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. నేను ఇంకా అర్పిత వీడియోస్ చేస్తాం ఈ రోజు నుంచి. మన ఆర్గానిక్ ఫామ్ లో కొత్త అమ్మాయి జాయిన్ అయింది, పర్పిత అని చెప్పేసి. ఇంత ముందు వీడియోస్ అన్ని ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనమాట. వీడియోస్ అన్ని వేరే లెవెల్లో ఉంటాయి. ఇక్కడికి రాగానే ఒక కొత్త పాజిటివ్ వేలో అంత ఆర్గానిక్ ఫ్రెష్ గా దొరుకుతుంది. బంసీ ఫార్మ్స్ లోకి రాగానే మంచి ఒక పాజిటివ్ ఆర్గానిక్ వైబ్ వచ్చింది. అండ్ ఇన్ని రోజులు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ లిఫ్ట్ లేదని చెప్పేసి చాలా సఫర్ అయ్యారంట. ఇవాళ అయితే నాకు లిఫ్ట్ ఉంది. అండ్ మొన్నటి వరకు ఇక్కడ లిఫ్ట్ లేదు కదా, ఈ రోజు ఏకంగా రాకెటే వచ్చింది. అంతే కదా వంశీ? అదే కరెక్ట్. వంశీ ఫార్మ్స్ గచ్చిబౌలి స్టోర్ కి రావచ్చు, లేదా ఇంజాపూర్ స్టోర్ కి రావచ్చు, లేదా మిగతా ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే వంశీ పర్చేజ్ చేయవచ్చు. స్క్రిప్ట్ బరాబర్ చెప్పినావు. థ్యాంక్స్. సో మీరు కూడా మా స్టోర్ కి వచ్చి కొనుక్కోండి. ఇప్పటి నుంచి వీడియోస్ మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. నువ్వు ఆ కుర్రాన్ని చూస్తున్నా, నేను ఆ అమ్మాయిని చూస్తున్నా. ఆంటీలకి అమ్మాయిలకి తేడా ఏంటి? ఆంటీలకి ఎక్స్పీరియన్స్ ఉంది, అమ్మాయిలకి ఎక్స్పీరియన్స్ ఉండదు. నవ్వకండి. సీరియస్ మ్యాటర్. వంట చేయటంలో ఆంటీలకి పిల్లలు ఉంటారు, ఆ అమ్మాయిలకి పిల్లలు ఉంటారు. ఆ అమ్మాయిలు కూడా ఉంటున్నారు ఇప్పుడు పిల్లలు తెలియకుండా.